హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టికులర్ వీడియోలో ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఎప్సెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లమ్కి ప్రాక్టికల్ ప్రాపర్గా అంటే ఒక ఏది అప్లై చేస్తే మనకి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, రిజల్ట్ కనిపిస్తుందో అదైతే డిస్కస్ చేయబోతున్నాం ఆ పర్టికులర్ ఇష్యూకి. అండ్ ఆ ఇష్యూ ఆల్రెడీ మీరు thumbnail చూసి ఉంటారు దట్ చాలామంది స్టూడెంట్స్కి పీవైక్యూస్ చేయడంలో కష్టమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు క్లాసెస్ వింటున్నారు, కాన్సెప్ట్ అర్థమవుతూ ఉంటుంది, కానీ ద మూమెంట్ దే స్టార్ట్ డూయింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అందులో హార్డ్లీ ఒక 20% క్వశ్చన్స్ లేదా 30% క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయగలుగుతున్నారు, మిగతావి చేయలేకపోతున్నారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ చాలా డ్రాప్ అవుతుంది. అసలు నాకు కాన్సెప్ట్ వచ్చా లేదా, అరే నాకు అసలు ఈ చాప్టర్ అసలు వచ్చా రాదా, అసలు యూనో అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే వాళ్ళకి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో పీవైక్యూ సాల్వ్ చేసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. సో మరి ఇది ఎట్లా, మనం పీవైక్యూస్ తప్పుగా సాల్వ్ చేస్తున్నామా, అసలు మనం చేసే తప్పేంటి, అసలు రైట్ వే టు సాల్వ్ పీవైక్యూస్ ఏంటో ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో మీకైతే ఒక 3 ప్రాక్టికల్ స్టెప్స్ ఇస్తాం మీకు, అవి మాత్రం ఫాలో అయ్యండి అనుకోండి. నేను చెప్తున్నా, మీరు ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది, మీకు ఆ ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఇందులో లాస్ట్ స్టెప్ ఏదైతే నేను డిస్కస్ చేయబోతున్నానో అదైతే మీ ర్యాంక్నే డిసైడ్ చేస్తుంది అబ్బా. సో మీరు ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఎస్పెషలీ లాస్ట్ స్టెప్ అయితే పక్కా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీ దోస్తుగాళ్ళకి మీ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి, చాలామందికి ఇష్యూ ఉంటుంది, చాలామందికి అయితే ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ర్యాండమ్గా పీవైక్యూస్ సాల్వ్ చేస్తారు. అంటే మీరు చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ ఒక 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ క్వశ్చన్స్ ర్యాండమ్గా ఏదో అంటే ఒక క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఒక టాపిక్తో ఉంటుంది, ఇంకో క్వశ్చన్ ఇంకో టాపిక్లో ఉంటుంది, ఇంకో క్వశ్చన్ ఇంకో టాపిక్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే బేసికలీ మీకు క్లారిటీ ఉండదు, మీకు ఏ టాపిక్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అవుతున్నాయి, ఏ టాపిక్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అవ్వట్లేదు అని. సో మీరేం చేస్తారంటే, మీరు ర్యాండమ్ పీవైక్యూ ప్రాక్టీస్ చేయకండి. అంటే ఒక చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ర్యాండమ్గా ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ కాకుండా యూ టేక్ ఏ పీవైక్యూ బుక్ వేర్ యూ హ్యావ్ టాపిక్ వైజ్ పీవైక్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ దిశాలో ఉంది, అరిహంత్లో కూడా ఉన్నాయి అనుకుంటా. ఓకే, సో ఇందులో ఎట్లా అంటే మనకి పీవైక్యూస్ టాపిక్ వైజ్ అయితే బైఫర్కేట్ చేసిండ్రు వాళ్ళు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, టాపిక్ వైజ్ బైఫర్కేట్ చేసినప్పుడు మీరు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టాపిక్ వైజ్ చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఆ టాపిక్ వైజ్ బట్టి మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఒక టాపిక్లో లెట్సే అందులో ఒక 20 క్వశ్చన్స్ ఉంటే 15 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా 20 నుంచి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీకు ఆ టాపిక్ మీద మంచి గ్రిప్ ఉన్నట్టే. కానీ అలా కాకుండా అదే 20 క్వశ్చన్స్ నుంచి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ హార్డ్లీ లెట్సే 5 to 7 క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు అనుకోండి, దెన్ మీకు అసలు ఆ టాపిక్లో క్లారిటీయే లేనట్టు. అంటే నో మ్యాటర్ ఆ టాపిక్ నుంచి ఎంత టఫ్ క్వశ్చన్స్ వచ్చినా మీరు అట్లీస్ట్ ఒక 10-12 క్వశ్చన్స్ అంటే అట్లీస్ట్ ఒక 50% కన్నా ఎక్కువ చేయాలి. అప్పుడే మీరు అనుకోవచ్చు, ఓకే నాకు ఈ టాపిక్ మీద క్లారిటీ ఉంది అని. లేదు మీరు 50% కన్నా తక్కువ చేస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా మీకు ఆ టాపిక్ మీద ఇంకా క్లారిటీ లేదు. సో యూ గో టు దట్ టాపిక్ అగైన్. ఓకే, ఆ టాపిక్ మళ్ళీ ఇంకొకసారి నేర్చుకోండి, ఆ టాపిక్ మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి డీటెయిల్డ్గా. ఓకే, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పీవైక్యూ సాల్వ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకైతే క్లియర్గా వీక్ టాపిక్స్ ఏంటో అది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే టు ఐడెంటిఫై యువర్ వీక్ టాపిక్స్ అండ్ హౌ టు మేక్ ఇట్ స్ట్రాంగ్. దిస్ ఈజ్ ద బెస్ట్ వే. సో మీరు పీవైక్యూస్ ఎక్కడి నుంచి సాల్వ్ చేస్తున్నారో అక్కడ టాపిక్ వైజ్ పీవైక్యూస్ ఉంటే మాత్రం చాలా చాలా బెటర్. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఒకవేళ క్వశ్చన్ రాకపోతే మీరు డైరెక్ట్గా సొల్యూషన్ చూసేసుకుంటారు. ఓకే, సొల్యూషన్ చూసుకొని ఒక ఎట్లా చేయాలి అని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అలా చేయకండి, నో. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏం నేర్చుకోవట్లేదు. ఓకే, మీకు క్వశ్చన్ రావట్లేదు, మీరు వెంటనే బుక్ వెనకాలకి వెళ్ళిపోతున్నారు, ఆన్సర్ చూసుకుంటున్నారు, సరే ఓకే ఇలా ఆన్సర్ ఉంది అని మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నారు. లేదు, అలా చేయకండి. మీరేం చేస్తారు అంటే ఆ సొల్యూషన్ని పోస్ట్ మార్టం చేయండి, లిటరల్గా పోస్ట్ మార్టం చేయండి. అంటే మీరు లెట్ సపోజ్ మీకు ఒక క్వశ్చన్ రాలేదు,
క్వెషన్ రాలేదు అంటే ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను మీకు 1, 2, 3, 4 రీజన్స్ ఇచ్చిన. ఈ 4 రీజన్స్‌లో వాట్ ఈస్ ద రీజన్ త్రూ విచ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు లెట్స్ సే ఆన్సర్ ద క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా స్ట్రైక్ అవ్వలేదా మీకు? ఓకే. లేదా ఫార్ములా కన్‌ఫ్యూజన్ ఉందా? లేదా మీకు ఐడియా స్ట్రైక్ అయింది, ఫార్ములా కూడా తెలుసు. కానీ సమ్‌హౌ ఆ క్వెషన్‌కి రిలేటెడ్ సొల్యూషన్ అప్రోచ్ డిఫరెంట్‌గా ఉంది. ఆ క్వెషన్‌ని కొంచెం డిఫరెంట్‌గా అప్రోచ్ అవ్వాలి. సో, అప్రోచ్ మీకు తట్టలేదా? లేదా వేరే ఏమైనా రీజన్ ఉందా? అది మీరు మెన్షన్ చేసుకోండి. అది మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి ఆ క్వెషన్‌కి రిలేటెడ్. లెట్స్ సే ఐడియా స్ట్రైక్ అవ్వలేదు అనుకుందాం. ఐడియా స్ట్రైక్ అవ్వనప్పుడు మీరు ఏం చేస్తారు? ఐడియా ఎప్పుడు స్ట్రైక్ అవ్వదు అంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ లేనప్పుడు. ఆ క్వెషన్ చూడగానే మీకు కాన్సెప్ట్ అంతగా క్లారిటీ రాలేదు. ఓకే. సో, మీరేం చేస్తారు? మళ్ళీ ఒక్కసారి వెళ్ళిపోయి కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఒక్కసారి నీట్‌గా ఆ కాన్సెప్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆ క్వెషన్ చదవండి. మీకు ఒక ఐడియా వస్తది. ఓకే. ఈ క్వెషన్‌ని మనం ఈ కాన్సెప్ట్‌తో సాల్వ్ చేయొచ్చు కదా అని. ఓకే. అండ్ దీన్ని మీరేం చేస్తారంటే నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఏ క్వెషన్ రాకపోయినా కూడా ఓకే. మీరేం చేస్తారు? ఆ క్వెషన్ నోట్ డౌన్ చేసుకొని, ఆ చాప్టర్‌కి రిలేటెడ్ ఆ క్వెషన్ నోట్ డౌన్ చేసుకొని, ఆ క్వెషన్‌లో మీకు ఒకవేళ ఐడియా స్ట్రైక్ అవ్వలేదు అంటే ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ చూడగానే ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి అని మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో దాట్ మీరు రివిజన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు రివిజన్ చేయాల్సి వస్తుంది. రివిజన్ అంటే ఏదో కాన్సెప్ట్ రివిజన్ కాదు. మీరు జస్ట్ ఇవన్నీ కూడా రివిజన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ లెట్స్ సే ఫార్ములా కన్ఫ్యూజన్ ఉంది. సో ఫార్ములా కన్ఫ్యూజన్ ఉంది, మీకు రాంగ్ ఫార్ములా అప్లై చేసిండ్రు. సో జస్ట్ మీరు ఫార్ములా చూసుకోండి అంతే. అసలు ఆ ఫార్ములా ఏంటి? ఓకే. ఆ ఫార్ములా మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసిండ్రు అనుకోండి ఒకసారి. ఓకే. అయిపోతుంది. లేదు అప్రోచే నీకు అర్థం కాలేదు. మీకు తెలుసు ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి, ఫార్ములా అప్లై చేయాలి అని. బట్ సమ్‌హౌ మీకు అందులో అప్రోచ్ తెలియలేదు. ఆ క్వెషన్‌కి చాలా డిఫరెంట్ అప్రోచ్ పడుతుంది. సో, అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఆ అప్రోచ్‌ని మీరు రాసుకోండి. మీరు సొల్యూషన్ చూస్తున్నప్పుడు వాటెవర్ దట్ అప్రోచ్ ఇస్ దేర్, ఆ అప్రోచ్‌ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ ఇలాంటి క్వెషన్స్ వస్తే మీకు గుర్తుంటది. ఇలాంటి క్వెషన్స్ వస్తే నేను డెఫినిట్‌గా ఇలాగే అప్రోచ్ అవ్వాలి అని. ఓకే. ఇలా కాకుండా ఇంకా వేరే ఏమైనా రీజన్ ఉంది. ఈ 3 కాకుండా వేరే ఏమైనా రీజన్ ఉంటే అవి మీరు రాసుకొని దానికి తగ్గట్టుగా ఏం చేస్తే బెటరో ఓకే. మీరు ఒకసారి ఆలోచించండి, మీకు అర్థమైపోతది. సో, ఇలా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి క్వెషన్ మీకు ఏదైతే క్వెషన్ రావట్లేదో ఆ క్వెషన్ నుంచి ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు. మీరు కాన్సెప్ట్ అయినా నేర్చుకుంటారు, ఫార్ములా అయినా నేర్చుకుంటారు, లేదా అప్రోచ్ అయినా నేర్చుకుంటారు. అండ్ అక్కడి నుంచి మీకు ఏమవుతుందంటే ఆ క్వెషన్ మీకు నెక్స్ట్ టైం అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ వచ్చిందనుకోండి, అది మీకు అస్సల ఎప్పుడు కూడా మిస్టేక్ చేయరు. మీరు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. సో, ఒక్కసారి వన్స్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద రీజన్ వై యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వెషన్ అండ్ దానికి సంబంధించి మీరు ఏదైతే ఒక లెట్స్ సే దానికి సంబంధించి మీరు చేసిండ్రు. ఓకే. వాటెవర్ నీడ్స్ టు బి డన్. ఓకే. అది మీరు యాక్షన్ తీసుకున్న తర్వాత ఆ క్వెషన్‌ని ఒక్కసారి చూడకుండా సాల్వ్ చేయండి. ప్రాపర్‌గా ఆ క్వెషన్‌ని ఆ సొల్యూషన్ చూడకుండా ప్రాపర్‌గా ఫుల్ క్లారిటీతో సాల్వ్ చేయండి. ఇంక ఆ తర్వాత చెప్తున్నా కదా! ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తే మాత్రం మీరు 110% అస్సలు మిస్టేక్ చెయ్యరు. పక్కా మీరైతే కరెక్ట్‌గా సాల్వ్ చేసే వస్తారు. సో, ఇది మాత్రం పక్కా చేయండబ్బా! సో, దీని నుంచి మీకేంటంటే మీకు తెలుస్తుంది క్లియర్‌గా. ఇలా చేసినప్పుడు స్టెప్ 2 మీకు మీ మిస్టేక్స్ ఏంటో ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేస్తది. సో, ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు బ్లైండ్‌గా క్వెషన్స్ రాకపోతే వెనకాల సొల్యూషన్ తీసేసి చూసేసుకొని ముందుకెళ్ళిపోతే మాత్రం మీకు దాని నుంచి లెర్నింగ్ ఉండదు. ఇలా చేయండి. మీకు ఏదైతే క్వెషన్స్ రావట్లేదో దాని నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. అండ్ ఫర్దర్‌గా కూడా మిస్టేక్స్ అనేవి తగ్గుకుంటూ వస్తాయన్నమాట. ఓకే. ఆ తర్వాత ఫైనల్ స్టెప్. ఏ స్టెప్ అయితే మీకు చెప్పినా కదా! మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తది. అదేంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే మీరు ఒక పీవైక్యూ సాల్వ్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ అంటే అతని ఆన్సర్ చూసుకుంటారు. ఆన్సర్ వచ్చిందంటే ఫైన్. లేదు అంటే సొల్యూషన్ చూసుకుంటారు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ పీవైక్యూ వెళ్తారు. ఇలాగే ప్రాక్టీస్ చేస్తారు కదా! అలా చెయ్యకండి. ఎందుకంటే మీ ఎగ్జామ్ అలా లేదు. మీ ఎగ్జామ్ ఎలా ఉంది? మీ ఎగ్జామ్‌లో లెట్స్ సే మ్యాథ్స్‌కి 60 మినిట్స్ ఉన్నాయి అనుకుందాం. 60 మినిట్స్‌లో మ్యాథ్స్‌కి మీరు సాల్వ్ చేయాల్సింది 80 క్వెషన్స్ అయితే మీరు సాల్వ్ చేయాలి. అంటే మీకు ఎగ్జామ్‌లో అంటే 80కి 80 క్వెషన్స్ సాల్వ్ చేయాల్సిన పని లేదు. మ్యాథ్స్‌లో మీరు ఒక 50, 60 సాల్వ్ చేస్తున్నా కూడా సూపర్, చాలా మంచి స్కోర్ వస్తది మీకు. సో, ఆ 50-60 క్వెషన్స్ సాల్వ్ చేయాలి అంటే మీరు చాలా స్మార్ట్‌గా ఎగ్జామ్‌లో ఏ క్వెషన్ సాల్వ్ చేయాలి, ఏ క్వెషన్ వదిలేయాలి, ఏ క్వెషన్స్ నేను ఫస్ట్‌గా ఈజీ క్వెషన్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, టఫ్ క్వెషన్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా వదిలేసేయాలి ఆ క్వెషన్స్, లెంథీ క్వెషన్స్ ఎలా వదిలేసేయాలి, ఇవన్నీ మీకు ప్రాక్టీస్ అవ్వాలి. ఇవన్నీ మీరు మాక్ టెస్ట్‌లో ఆఫ్‌కోర్స్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ
నేనేమంటా అంటే మీరు పీవైక్యూస్ చేసేటప్పుడు కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు ఏం చేస్తారంటే టైమర్ బేస్డ్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. మీరు ఏం చేస్తారు, ఒక టాపిక్ అయిపోయింది, ఒక చాప్టర్ అయిపోయింది, ఆ చాప్టర్కి సంబంధించి పీవైక్యూ సాల్వ్ చేయాలి. మీరు ఒక 45 మినిట్స్ టార్గెట్ పెట్టుకోండి. ఆ 45 మినిట్స్లో అట్లీస్ట్ ఒక 45 క్వశ్చన్స్ అయినా నేను సాల్వ్ చేయాలి, లేదా అట్లీస్ట్ ఆ 45 క్వశ్చన్స్ అయినా చూసుకోవాలి నేను, ఓకే అన్నట్టు టార్గెట్ పెట్టుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే రౌండ్ 1, సో టైమర్ స్టార్ట్ అయింది. రౌండ్ 1లో మీరు ఏం చేస్తారు, ఆ 45 క్వశ్చన్స్లో 1 బై 1 క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన పని లేదు. మీ టార్గెట్ ఏంటంటే ఆ 45 మినిట్స్లో యూ ట్రై టు సాల్వ్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్, యూ ట్రై టు మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్. సో దానికోసం నేనేం చేస్తా, నేను ఫస్ట్ అయితే డూయబుల్ క్వశ్చన్స్ అని సాల్వ్ చేసేసుకుంటా. 45 క్వశ్చన్స్ ఇప్పుడు నేనేంటంటే ఒక్క క్వశ్చన్ చూడట్లేదు, నాకు సడన్గా ఒకేసారి నేను ఒక 5-6 క్వశ్చన్స్ నా నా యూనో నా కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అందులో నాకు వెంటనే ఏ క్వశ్చన్ అయితే అరే ఇది ఈజీ క్వశ్చన్ రా, వెంటనే సాల్వ్ చేయగలుగుతా అనిపిస్తుందో ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతాం, వెంటనే సాల్వ్ చేసేస్తా. అలా నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే డూయబుల్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేస్తాను. డూయబుల్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేస్తా. ఈజీ క్వశ్చన్స్, నాకు ఈజీ అనిపించే క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తాం. ఆ తర్వాత లెట్స్ సే దానిలో మీకు ఒక 45 మినిట్స్లో ఒక 20-30 మినిట్స్ పోయినాయి. ఇంకో మిగిలిన 15-20 మినిట్స్లో మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మిగిలిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే డూయబుల్ క్వశ్చన్సే, ఓకే నాకు వచ్చు కానీ లెందీగా అనిపించి నేను తర్వాత చేద్దాం అనుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేసేస్తా డైరెక్ట్గా. ఆ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తా. అండ్ ఫైనలీ ఒకవేళ టైం మిగిలితే, ఓకే ఒకవేళ టైం మిగిలితే ఆ తర్వాత ఏవైతే క్వశ్చన్స్ నేను వదిలేసినానో ఆ క్వశ్చన్స్లో ట్రై చేస్తా, అట్లీస్ట్ అందులో కొన్ని క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేసేలాగా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి మిమ్మల్ని మీరు మీ బ్రెయిన్ని మీరు ట్రైన్ చేసుకుంటున్నారు ఎగ్జామ్కి. అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూడగానే యూ నీడ్ టు గో ఫర్ ఈజీ మార్క్స్. మనకి మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్లో నేను చెప్తున్నా కదా, ఏం లేకపోయినా 20-25-30 క్వశ్చన్స్ డెడ్ ఈజీ ఉంటాయి. అంటే డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటుంది, కానీ అది మీకు డైరెక్ట్గా ఇవ్వడు వాడు, మీరు వెతుక్కోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నారు, ఓకే నేను ఫస్ట్ ఆ ఈజీ క్వశ్చన్స్ వెంటనే సాల్వ్ చేసేలాగా చూసుకోవాలి అని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీకు టైం మేనేజ్మెంట్ కూడా అవుతుంది దానివల్ల. మీకు క్లియర్గా అర్థమవుతుంది 45 క్వశ్చన్స్లో మీరు లెట్సే ఒక 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారంటే, సో బేసికలీ మీకు మిమ్మల్ని మీరు ఒక ట్రైన్ చేసుకుంటున్నారు. ఓకే నేను ఈ క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ మీద లెట్సే 1 మినిట్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకూడదు, లెట్సే ఒక 1.5 మినిట్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకూడదు ఒకవేళ క్వశ్చన్ లెందీ ఉన్నా కూడా. ఇలా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటున్నారు ఎగ్జామ్కి, టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నారు. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ మీద పడిపోయి ఆ క్వశ్చన్ మీద ఒక 4-5 మినిట్స్ వేస్ట్ చేసేసి ఫైనల్గా ఆన్సర్ వచ్చినా కూడా ఆ క్వశ్చన్ వల్ల పెద్దగా యూజ్ లేదు. ఎందుకంటే మీరు 4-5 మినిట్స్ సాల్వ్ చేసిన ఆ క్వశ్చన్ నుంచి మీకు ఏమొచ్చింది, ఒకటే మార్క్ వచ్చింది. సో ఇంకెందుకు సాల్వ్ చేసి వేస్ట్ కదా. సో అందుకే మిమ్మల్ని మీరు ఆ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఎగ్జామ్లో అది నేర్చుకుంటున్నారు. అండ్ ఫైనలీ అది మీ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ చేస్తుంది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, లెట్సే మీరు 1 పీవైక్యూ ఎట్ ఎ టైం సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక పీవైక్యూ రాలేదు, సొల్యూషన్ చూసుకుంటారు, ఇంకో పీవైక్యూ రాలేదు, సొల్యూషన్ చూసుకుంటారు, ఇంకో పీవైక్యూ రాలేదు, సొల్యూషన్ చూసుకుంటారు. కానీ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ పోతుంది. అరే ఒకటి రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు, ఫోర్త్ రాలేదు, అసలు నాకు వచ్చా ఈ కాన్సెప్ట్ అని ఒక థింకింగ్లోకి వచ్చేస్తారు. బట్ అలా కాకుండా ద మూమెంట్ యూ స్టార్ట్ డూయింగ్ 45 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకొని ఇట్లా 45 మినిట్స్ టైమర్తో చేసినప్పుడు ఏమవుతుంది, లెట్స్ ఆ 45 క్వశ్చన్స్లో బేర్ మినిమం మీరు ఒక 20-25 క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా చేసినా మీకు ఫీలింగ్ ఉంటుంది. అంటే అరే అట్లీస్ట్ నేను ఒక 50% క్వశ్చన్స్ అయినా కరెక్ట్గా చేసినా కదా, సో అంటే నాకు ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చు, సరే ఇంకో 50% క్వశ్చన్స్ నాకు తప్పు పోయినాయి, సో లెటస్ సి అందులో ఏం తప్పైంది, ఎందుకు రాలేదు అని ఇందాక స్టెప్ నెంబర్ 2 చెప్పినా కదా, దాని త్రూ మీరు ఒకసారి అనాలిసిస్ చేసేసుకొని దాని నుంచి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇలా ఏమవుతుందంటే అది మీ కాన్ఫిడెన్స్ కూడా డెఫినెట్గా చాలా బూస్ట్ చేస్తుంది. బికాజ్ అప్పుడు మీకు అంటే ఇందాక చెప్పినట్టు 1 బై 1 వెళ్ళట్లేదు, మీరు ఒక ఓవరాల్ ఒక బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అందులో మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే అంత మీకు బెటర్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 3 స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవి చాలామంది స్టూడెంట్స్కి వర్క్ అయినాయి, నేను ఇదే ఫాలో అయ్యిండే. ఓకే సో దిస్ ఈస్ ద వన్, అంటే దిస్ ఈస్ ఐ వుడ్ సే 3 బెస్ట్ పాసిబుల్ వేస్ through which you can improve your PYQ practice anamata, PYQ score anamata. Okay, so that's it guys, that's it from this particular video. So ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రావట్లేదు ఇంకా నేను గివ్ అప్ ఇస్తా అలాంటివన్నీ ఏం పెట్టుకోకండి. ఓకే సి మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో 90-95% స్టూడెంట్స్ అదే ఫేస్ చేస్తున్నారు. సో యూఆర్ నాట్ అలోన్. సో మీరు ఇప్పుడు ఇంకా నాకు PYQs రావట్లేదు గివ్ అప్ ఇచ్చేస్తా అంటే అవన్నీ ఆ థాట్లోకి వెళ్ళకండి.
ట్రస్ట్ ద ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి. నేను చెప్పిన ఎలా చేయాలో మీకు, ఓకే, అది ఫాలో అవ్వండి. మీరు ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అదే వచ్చేస్తుంది. యాడికి పోదు ఆ రిజల్ట్ మీకు వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అన్న, మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయో, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, ఆ వీడియో ఎప్పుడు వస్తుందన్నా అంటే, ఆ వీడియో నెక్స్ట్ డే నేను రేపైతే అప్లోడ్ చేస్తా ఈ వీడియో. సో ఇందులో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడిటికి సంబంధించి మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అయితే చెప్పబోతున్నాం. ఓకే, సో ఆ వీడియో రేపైతే అప్లోడ్ చేసేస్తా. కాంటెంట్ అంతా రెడీ అయింది, అనాలిసిస్ అంతా రెడీ అయింది. ఓకే, సో ఐ విల్ అప్లోడ్ ఇట్ బై టుమారో. సో నో వరీస్, నో టెన్షన్. ఓకే, సో ఇంకా మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ డౌట్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటే కామెంట్స్లో, సో ఇది తీసుకున్నా. ఇట్లా మీకు ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ వెబ్సైట్ ప్రిపరేషన్లో టెన్షన్ ఏమీ లేదు, మేమున్నాం. మీకు ఏం చేస్తే మీరు మీ ప్రిపరేషన్ బెటర్గా అవ్వచ్చో అవన్నీ కూడా సజెస్ట్ చేస్తూనే ఉంటా. బట్ మీరు కామెంట్ చేయండి ఫస్ట్, దాంతో నాకు తెలుస్తుంది అసలు మీకు ఏం ఇష్యూస్ ఉన్నాయని. ఓకే, సో డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. అండ్ దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.